अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल आमिर। सवेन न्यूज़ में आपका इस्तकबाल है। कमिश्नर ऑफ पुलिस श्री अंजनी कुमार ने इंटरनेशनल गर्ल चाइल्ड डे के मौके पर लेडी पुलिस जो डिपार्टमेंट के लिए अच्छे काम किए हैं उन सब का हौसला अफजाई करते हुए मुबारकबाद पेश की है। आइए देखते हैं अहमद की रिपोर्ट। And all officers, ministerial staff, అందరికీ నమస్కారం। ఒక ఆర్గనైజేషన్లో ఒక ఫంక్షన్ ఒక సబ్జెక్ట్ గురించి, సబ్జెక్ట్ అంటే వెదర్ ఇట్ ఈస్ చైల్డ్, విమెన్ చైల్డ్ or girl safety or issues regarding women. As Commissioner of Police, నేను within the organization ఏమవుతుంది ఇది కూడా చూస్తున్నాము, బయట సొసైటీలో ఏమవుతుంది ఇది కూడా చూస్తున్నాము. ఆన్ అన్ యావరేజ్ ఒక రోజు మధ్యాహ్నం 3 to 6, 7 విజిటర్స్ టైంలో ఆల్మోస్ట్ 40 to 60 పిటిషనర్స్ నా దగ్గరికి వస్తారు. ఈ 40 to 60 పిటిషనర్స్ లో ఆల్మోస్ట్ 60 to 70% విమెన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో జనరల్ గా అంటే ఒక సొసైటీలో మెన్ విమెన్ పాపులేషన్ రేషియో మోర్ ఆర్ లెస్ 50-50 ఉంది. కొన్ని ప్లేస్ లో 49, కొన్ని ప్లేస్ లో 51, బట్ మోర్ ఆర్ లెస్. బట్ మీరు రిప్రజెంటేషన్ చూడండి, ఆల్మోస్ట్ 60% రిప్రజెంటేషన్ ఆర్ ఫ్రమ్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్. ఇదిలో కూడా ఫర్దర్ మీరు క్లాసిఫై చేస్తే గోయింగ్ ఇన్ టు ద కాజ్, కారణం ఏమిటిది? నా అబ్జర్వేషన్ ప్రకారం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది, అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ఫస్ట్ థింగ్ అంటే ఒక కరేజ్ టు సే నో, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. కరేజ్ టు సే నో టు ఎనీథింగ్. ఇదిలో ఒక ఫెమినిన్ ఇష్యూ కాదు, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. అంటే రైట్ ఫ్రమ్ మహాభారత్ రామాయణ కాలం నుంచి ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సో కాల్డ్ స్ట్రాంగ్ అగేన్స్ట్ సో కాల్డ్ వీక్. So raising voice against exploitation, harassment kuda oka type of exploitation undi. So that is only possible with awareness and education. Last 30 years nunchi nenu chustunamu department ante society lo so many changes have taken place. 91-92 లో నా ఫస్ట్ పోస్టింగ్ అంటే వరంగల్ జిల్లాలో జనగాం సబ్ డివిజన్లో వచ్చింది. ఈ ఎంటైర్ సబ్ డివిజన్లో 15 పోలీస్ స్టేషన్, ఈ ఎంటైర్ 15 పోలీస్ స్టేషన్లో ఒక సింగిల్ ఉమెన్ కానిస్టేబుల్ కూడా లేవు 91-92లో. దట్ వాస్ ద సిచ్యువేషన్. రీసెంట్ గా కూడా 2015, 2016, 2017 ఈ 3 years నేను సిటీలో యాజ్ అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ గా పనిచేశాను. అండ్ ఈ టైంలో వేరియస్ ఎజిటేషన్స్, పొలిటికల్ ఎజిటేషన్స్, నాన్ పొలిటికల్ ఎజిటేషన్స్. International Day of Girl Child to everyone, one and all of Hyderabad City Police. అందరికీ ఇవాటి రోజున మొట్టమొదటిసారి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి ఆఫీసర్స్ ముందు మాట్లాడుతున్నాను, తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. నేను రీసెంట్గా ఉమెన్ పోలీస్ నిర్విరామంగా 16 hours ఓన్లీ డెడికేటెడ్ టు ఓల్డ్ సిటీ ఉమెన్ విక్టిమ్స్ నేను అలా వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉన్నింది, కష్టం అనిపించలేదు. బికాస్ చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ని
కలపడానికి న్యూస్ ఛానల్స్లో నా గురించి చెప్పడం చాలా ఆనందం అనిపించింది. బికాజ్ ఎక్కడో అక్కడ సొసైటీలో మనం ఏదో ఒకటి చేసి మనమంటూ ఒక ఉనికి చాటుకోవాలి. ఆ ఉనికి చాటడం అనేది ఎక్కడొక్కడ మొదలవ్వాలి. ఆ మొదలనేది ఇక్కడే ఎందుకు కాకూడదు అని మొదలు పెట్టడం జరిగింది. అది కూడా చిన్న పిల్లల గురించి వైఫ్ అండ్ హస్బెండ్స్ కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లలు చిన్నారులు ఎందుకు పుట్టారో, దేనికోసం పుట్టారో, ఎందువల్ల పుట్టారో తెలియకుండా ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేది విడిపోవడం, కొట్లాడుకోవడం, చిన్నపిల్లల మనసుల్లో ఒక రకమైన ఫోబియా ఏర్పడుతుంది. దాన్ని ఎక్కడొక్కడ అరికట్టాలి అని ఉమెన్ పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలా మొదలవిన నా ప్రస్థానం దగ్గర నేను 1500 to 2000 వైఫ్ అండ్ హస్బెండ్స్ని కలపడం జరిగింది ఓల్డ్ సిటీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో. ఆఫీసర్స్ అందరూ చాలా నాకు సపోర్ట్ చేశారు. ఎక్కడ ఎటువంటి అవసరం అయితే అక్కడ వచ్చి మేము ఉన్నాము, మేము ముందుకు వెళ్ళు అని చెప్పి ముందు. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।